హరే కృష్ణ. భగవద్గీత ముఖ్యంగా 5 విషయాల గురించి చర్చిస్తుంది. ఒకటేంటంటే భగవంతుడు అంటే ఎవరు, రెండోది జీవుడు అంటే ఎవరు, ఈ భౌతిక ప్రకృతి అంటే ఏంటి, కాలం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి. ఈ 5 విషయాల గురించి భగవద్గీత చర్చిస్తుంది. ఈ 5 4 శాశ్వతమైనటువంటివి. ఏవేవి? భగవంతుడు శాశ్వతుడు, ఆయన అంశాలుగా జీవుడు శాశ్వతుడు, జీవుడికి మరణం అనేది ఉండదు, ఆత్మకి ఎటువంటి మరణం అనేది ఉండదు. శరీరానికి మరణం ఉంటుంది తప్ప, శరీరానికి క్షీణిస్తుంది తప్ప ఆత్మ క్షీణించేది కాదు. కాబట్టి భగవంతుడు జీవుడు శాశ్వతుడు. ఈ భౌతిక ప్రకృతి కూడా శాశ్వతంగా ఉంటుంది. ప్రళయం వచ్చిన తర్వాత అంతా అనలైజేషన్ అయిపోయిన తర్వాత మళ్ళా ఇట్ విల్ క్రియేటెడ్ బై లార్డ్ అగైన్. కాబట్టి ఇది శాశ్వతంగా ఉంటుంది. ఓకే, కాలము శాశ్వతంగా ఉంటుంది. కానీ ఈ కర్మ ఏదైతే ఉందో ఇది శాశ్వతంగా ఉండేది కాదు. కర్మని మనం మార్చుకోగలము, మన కర్మని మనం మార్చుకోగలము. కర్మ, అకర్మ, వికర్మ అని 3 రకాలు ఉంటాయి. కర్మ అంటే ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ, అంటే గృహస్థిగా తన కర్మ ఏంటి అనేది చేయడం, బ్రహ్మచారిగా తన కర్మ ఏంటి, వానప్రస్థగా తన కర్మ ఏంటి, అలాగా ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కర్మ అనేసి అంటాం. అకర్మ అంటే ఏ పని చేయకుండా ఉండడం అకర్మ. ఏ పని చేయకుండా ఎవడు ఉండలేడు, ఏదో పని చేయాలి. ఎప్పుడైతే మనం భగవంతుడి కోసం పని చేస్తున్నామో అది పాపకర్మ కాదు, పుణ్యకర్మ కాదు, అది అకర్మ అవుతుంది. ఓకే, ఇక వికర్మ అంటే ఏంటంటే శాస్త్రాలకి విరుద్ధంగా చేసేటటువంటి కర్మ, అది వికర్మ. దానివల్ల మనకు అది పాపకర్మగా భావింపబడుతుంది. దానివల్ల మన శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కర్మ చేసినా కూడా అది గుడ్ కావచ్చు, బ్యాడ్ కావచ్చు, దానివల్ల కూడా మనం సుఖంగానే దుఃఖంగానే అనిపించాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే భగవత్ సంబంధించిన కార్యాలు చేస్తున్నామో అది అకర్మ అవుతుంది. అటువంటి కర్మ చేయడం వల్ల మన ఇంత పూర్వం చేసినటువంటి కర్మలు, ప్రీవియస్ బర్త్లో చేసినవి కావచ్చు, ఈ బర్త్లో చేసినవి కావచ్చు, అన్ని కర్మఫలాన్ని కూడా తొలగింపజేయడమే కాకుండా తర్వాత మళ్ళా నువ్వు తిరిగి జన్మించి ఆ కర్మను అనుభవించవలసిన అవసరం లేకుండా చేస్తుంది. ఎందుకంటే అది అకర్మ. నువ్వు ఎటువంటి కర్మ చేసినట్టు కాదు ఎప్పుడైతే భగవంతుడి సేవ చేస్తున్నావో. అటువంటి కర్మ చేయడం, అందుకే అన్నారు కర్మని మనం మార్చుకోగలము, మన కర్మఫలాన్ని మనం మార్చుకోగలము. ఎలాగంటే ఎలా చెప్తారు మీరు అడగచ్చు. మీకు ప్రభుపాదుల వారే, అంటే నేను శాస్త్రాల్లో చదివింది కావచ్చు, ఆచార్యుల దగ్గర నుంచి వినే ఉదాహరణ ఏంటంటే, మనం ఉదాహరణకి ఈ భౌతిక జగత్తులోనే ఒక 100 తప్పులు చేశాడు, ఒక 50 హత్యలు చేశాడు, లేదా ఇంకోటి ఏదో చేశాడో,